వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. న్యూ ఇయర్ న్యూ ఛాలెంజెస్. స్టేట్లో పవర్లోకి వచ్చి రాగానే న్యూ ఇయర్లోకి ఎంటర్ అయింది కాంగ్రెస్. ఏడాది పాలన పూర్తి చేసుకుని కొత్త సంవత్సరంపై పార్టీ ఫోకస్. అధికారం కోల్పోయాక ఓ దశలో ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్. ఇయర్ ఎండింగ్లో కేటీఆర్ని చేస్ చేసింది ఫార్ములా రేస్ కేస్. సవాళ్లను తట్టుకుంటూ రాజకీయంగా నిలదొక్కుకోవడం బీఆర్ఎస్ ముందున్న పెద్ద టాస్క్. ఇక అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఇంటర్నల్ ఇష్యూలే కొంత మైనస్. కొత్త సంవత్సరంలోనే కమలం పార్టీకి కొత్త బాస్. 2024లో తెలంగాణలో రాజకీయ పక్షాల అనుభవాలేంటి? కొత్త సంవత్సరంలో ప్రధాన పార్టీల లక్ష్యాలేంటి? లో కాంగ్రెస్ కథనోత్సాహంతో ముందుకు వెళ్తే బీఆర్ఎస్ కి ఏడాది పొడవునా బ్యాడ్ టైమే నడిచింది. పార్లమెంట్లో కారు పార్టీకి ఈసారి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అనూహ్యంగా బలం పెంచుకున్న బీజేపీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడింది. ఏకాభిప్రాయం లేక అగ్రనాయకత్వం కొత్త సారథిని ప్రకటించలేకపోయింది. కొత్త ఏడాదిలో తెలంగాణ విపక్షాల పైనం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ కి సవాళ్లు, బీజేపీలో చిక్కుముళ్ళు, న్యూ ఇయర్ నయా ఛాలెంజెస్. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు తెరలేపింది 2024. ఈ సంవత్సరం కారు పార్టీకి అస్సలు అచ్చిరాలేదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఏడాది పొడవునా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. కారు పార్టీకి ఈసారి పార్లమెంట్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 14 సీట్లలో 3వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 4th ప్లేస్ కి పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఇదే ఫస్ట్ టైం. గోరు చుట్టుపై రోకటిపోటులా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. 25 మంది దాకా వస్తారంటూ కాంగ్రెస్ నేతలు లీకులిచ్చారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య 10తోనే ఆగిపోవడంతో గులాబీ పార్టీ కాస్త ఊపిరి పీల్చుకుంది. న్యాయ పోరాటంతో మరికొందరు జారిపోకుండా బ్రేక్ వేయగలిగింది బీఆర్ఎస్. పోయిన చోటే వెతుక్కునేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది బీఆర్ఎస్. ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా గట్టిగా గొంతెత్తింది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముల పొదిలోంచి ఒక్కో అస్త్రాన్ని బయటికి తీస్తోంది. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఫార్ములా రేస్ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయల విదేశీ సంస్థకు అప్పగించారు అనేది ప్రధాన ఆరోపణ. కనీసం జీవో కూడా లేకుండా మౌఖిక ఆదేశాలతో 55 కోట్లు విడుదల చేసింది అప్పటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సమయంలో ఈడీ ఎంట్రీతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీ ఫెయిల్యూర్స్ ను అడుగడుగున కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది గనక నువ్వు ఇలా కేసు పెట్టినావు. అయినా విచారణలకేం భయపడం. మా పాలన అంతా పారదర్శకంగా జరిగింది గనక, కేబినెట్ నిర్ణయం తీసుకుంది గనక దేనికి కూడా మేము భయపడేది లేదు. న్యాయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మనీ లాండరింగ్, పెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులిచ్చింది. ఏసీబీ తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణలో కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దని గతంలో వచ్చిన ఉత్తర్వులను డిసెంబర్ 31 వరకు పొడిగించింది హైకోర్టు. న్యాయపరంగా కాస్త ఊరట లభించిన ఈడీ ఎంట్రీతో కేసు మరింత జటిలమవుతుందనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. కేటీఆర్ పై కేసుకు ముందే కేసీఆర్ కూతురు కవిత అనూహ్య పరిస్థితుల్లో జైలు పాలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోవడమే అనుకోని పరిణామమైతే
5 నెలలు తీహార్ జైల్లో ఉండాల్సి రావడం బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. కవిత జైలు నుంచి విడుదలై ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్న టైంలో కేటీఆర్ పై కేసు నమోదైంది. దీపావళి కల్లా బాంబులు పేలుతాయని ముందే సంకేతాలిచ్చిన ప్రభుత్వ పెద్దలు కాస్త ఆలస్యమైనా ఒక్కో బాంబును బయటకు తీస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్లో అక్రమాలపై పక్కా ఆధారాలున్నాయంటోంది ప్రభుత్వం. ఇప్పుడు ఈడీ కూడా తోడవడంతో ఈ కేసు తలనొప్పిగా మారేలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులు, నిర్ణయాలను తవ్వితీసే పనిలో పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారంలోకి రాకముందు నుంచే ఆరోపిస్తూ వచ్చింది కాంగ్రెస్. పవర్లోకి రాగానే రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ సమయంలోనే సంచలన అంశాలు బయటికి వచ్చాయి. డిసెంబర్ 31తో ముగుస్తున్న కమిషన్ గడువుని మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 28వ తేదీలోగా నివేదిక అందించాలని కోరింది. విచారణ కీలక దశలో ఉండడంతో జనవరిలో ముఖ్య నేతల్ని కమిషన్ విచారించే అవకాశాలున్నాయి. దీంతో ఎవరికి పిలుపు వస్తుందోనని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. ఏ విచారణకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ అగ్రనేతలు చెబుతున్నా పక్కా ఆధారాలతో ఉచ్చు బిగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. విద్యుత్ కొనుగోళ్లలోనూ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్ దీనిపైన కూడా విచారణ జరిపించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్ అందులో భాగమైన వారందరినీ విచారించింది. మాజీ సీఎం కేసీఆర్ కి కూడా నోటీసులు పంపింది. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని విచారణకు పిలిపించింది. ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్, ధరణి రోజుకో ఇష్యూ బీఆర్ఎస్ కు సవాల్గా మారుతోంది. ఆరోపణలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని విపక్ష పార్టీ కొట్టిపారేస్తున్నా అక్రమార్కులెవరూ తప్పించుకోలేరు అంటోంది ప్రభుత్వం. ధరణిపై కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ పోర్టల్ ని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ రాష్ట్రంలో భూములను పెద్ద ఎత్తున అన్యాక్రాంతం చేస్తుందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. భూదాన్ భూములు స్కామ్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. ఈ కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. ధరణి వ్యవహారాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతల ప్రమేయంపై లోతుగా ఆరా తీస్తోంది సర్కార్. తెలంగాణలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ నడుస్తోంది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు సహా మరికొందరిపై కేసు నమోదైంది. డీఎస్పీ ప్రణీత్ రావును మార్చిలోనే అరెస్ట్ చేశారు. తర్వాత ఇదే కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పైన కేసు నమోదు చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే తప్పుడు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించినా ఎప్పుడు ఏ సంచలనం బయటపడుతుందో తెలియదన్నట్లే ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఓఆర్ఆర్ టెండర్లపై అసెంబ్లీలోనే సవాళ్ల పర్వం నడిచింది. దమ్ముంటే టెండర్లను రద్దు చేయాలని బీఆర్ఎస్ సవాల్ చేస్తే సిట్ విచారణకు సిద్ధమని ప్రకటించింది ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాల్లో అక్రమాలు జరిగాయంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నీ తవ్వితీస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో సుమారు 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ అనుమానిస్తోంది. ఈ కేసులో 10 మందిని నిందితులుగా గుర్తించి 6గురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కూడా అరెస్ట్ అయ్యారు. ఈడీ కూడా దృష్టి సారించడంతో గొర్రెల పంపిణీ పథకంపై ఆరోపణలు బీఆర్ఎస్ నేతలను సంకటంలో పడేశాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు బీఆర్ఎస్ అధినేత. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు హాజరయ్యారు. జనవరి నుంచి అధినేత ప్రజల్లోకి వెళ్తారని బీఆర్ఎస్ నాయకత్వం సంకేతాలిస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగిపోయినా మేయర్ సహా ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడంతో నష్ట నివారణ చర్యలతోనే బీఆర్ఎస్ కి ఈ ఏడాదంతా గడిచిపోయింది. కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో కొన్నాళ్లుగా ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతోంది బీఆర్ఎస్. అభియోగాలను ఎదుర్కోవడం, ఆరోపణలను తిప్పికొట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని యాక్టివ్ చేయడం న్యూ ఇయర్ లో బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న టార్గెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది. ఏమని? నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం,
నేను ఇచ్చిన హామీలన్నీ తెలివి తక్కువతనంతో ఇచ్చినా నాకు తెలియదు. తెలంగాణలో మరో ప్రధాన విపక్షమైన బీజేపీ భవిష్యత్తు తనదేనంటోంది. టార్గెట్ 28తో అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసిన 2024లో ఆ పార్టీ అనుకున్నంత దూకుడు ప్రదర్శించలేకపోయిందన్న అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ పై వ్యతిరేకతను కమలం పార్టీ క్యాష్ చేసుకోవాలనుకున్నా అధికార పీఠం కాంగ్రెస్ కు దక్కింది. 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే ఊపులో 8 సీట్లు గెలుచుకున్నా ప్రతిపక్షంగా మరింత ఎదిగే అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఏకాభిప్రాయం కుదరక ఎల్పీ నేత ఎంపికకు చాలా సమయం తీసుకుంది అధిష్టానం. చివరికి తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ ఓ నిర్ణయానికి రాలేక వాయిదా వేస్తూ వస్తోంది. 40 లక్షలకు పైగా ఇప్పటికే తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 40 లక్షలకు పైగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అంటే దాదాపు 3 కోట్ల ఓటర్లలో ఒక 7వ వంతు బీజేపీ సభ్యులే ఉన్నారు. ఈరోజు తెలంగాణకు ఒక ఆల్టర్నేటివ్ అంటే ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందన్న భరోసానే కానివ్వండి, అండ్ తెలంగాణకు ఒక ఆల్టర్నేటివ్ విజన్ ఇవ్వడంలోనే కానివ్వండి, వీటిపైన మా రాబోయే సమయంలో మా ఫోకస్ అంతా ఉంటుంది. 2024లో తెలంగాణ బీజేపీకి అన్ని మంచి శకునాలే కనిపించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి సరిసమానంగా ఎంపీ సీట్లు గెలుచుకుంది ఆ పార్టీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. అయితే తెలంగాణ బీజేపీలో ఎవరి దారి వారిదైపోయింది అన్న అసంతృప్తి పార్టీ క్యాడర్ లో ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి 6 డజన్ మంది నేతలు లాబింగ్ చేస్తున్నారు. కీలక విషయాల్లో నేతల భిన్నాభిప్రాయాలు కమలదళంలో కొంత గందరగోళానికి దారితీశాయి. కొత్త సంవత్సరం కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఆ ప్రకటన తర్వాత కొత్త సంవత్సరం కమలం పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది అన్న దానిపై ఆ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆరు గ్యారంటీలు అధికారంలోకి తెచ్చాయి. హామీల్లో కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కాంగ్రెస్ సర్కార్కు సవాలుగా మారాయి. ప్రజాపాలన విజయోత్సవాలతో జోష్ మీదున్న రేవంత్ సర్కార్ ఈ సవాళ్లను ఎలా అధిగమించబోతోంది? ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఎప్పుడు పట్టాలెక్కించబోతోంది? 2024లో కాంగ్రెస్ సర్కార్ ఎంతవరకు సక్సెస్ అయింది? న్యూ ఇయర్లో ప్రభుత్వం ఏం చేయబోతోంది? భయపెడుతున్న ఖజానా, హామీల అమలు సాధ్యమేనా? కాంగ్రెస్ సర్కార్కు బిగ్ ఛాలెంజ్. డిసెంబర్ మొదటి వారానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైపోయింది. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలను అధికారికంగా నిర్వహించింది కాంగ్రెస్. దొరల పాలన వెళ్లి ప్రజాపాలన వచ్చింది అనేది కాంగ్రెస్ స్లోగన్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది 2024. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏడాది పాలనలో తనదైన ముద్ర వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవే విజయ గుళికలు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపించామని చెప్పుకుంటున్న కార్యక్రమాల్లో రుణమాఫీనే కీలకం. 2 లక్షల లోపు రుణమాఫీని ఆగస్టు 15 కల్లా అమలు చేసింది రేవంత్ సర్కార్. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని విపక్షాలు విమర్శలు చేసినా, రైతుల పక్షాన నిరసనలకు దిగినా దేశంలోనే ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేసిన ఘనత తమదేనని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా అదే విషయాన్ని బలంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలపై తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే అమల్లోకి తెచ్చారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ని అర్హులైన వారికి అందిస్తున్నారు. రైతు భరోసా త్వరలోనే అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు 2,500 రూపాయల సాయం, పెన్షన్ల పెంపు, తులం బంగారం వంటి హామీల అమలుకు కసరత్తు చేసిన ఆర్థిక సమస్యలతో ఈ ఏడాది అది సాధ్యం కాలేదు. చేయాలనే మనసున్న బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడంతోనే సరిపోతోంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. పేద రైతులకు
ఈ రోజు రైతు భరోసానో లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టళ్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష. నిధులు నియామకాలపైనే దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. సంక్షేమ పథకాలకు కూడా నిధులివ్వలేని స్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు అన్న సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. మరోవైపు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ఏడాది కాలంలో 55,000కు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది. అయితే అప్పులు, ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధం అంటున్నాయి విపక్షాలు. గడిచిన ఏడాదిలో హైడ్రా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చెరువులు, నీటి వనరులను కబ్జాల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో మొదలుపెట్టిన హైడ్రా పెను సంచలనం సృష్టించింది. సామాన్యుల ఇళ్ల కూల్చివేతపై కొన్ని విమర్శలతో పాటు న్యాయస్థానం కూడా హైడ్రా చర్యలను తప్పుపట్టింది. దీంతో ప్రస్తుతం హైడ్రా బుల్డోజర్లు సైలెంట్ గా ఉన్న కొత్త సంవత్సరం దూకుడుగా ముందుకెళ్లేలానే ఉంది ప్రభుత్వం. ఇక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుని వ్యక్తిగతంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం. అయితే బాధితులకు విపక్షాలు అండగా నిలవడంతో మూసీ ప్రక్షాళనకు అనుకూలంగా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పేరుతో లోగోని రూపొందించింది. 6 గ్యారంటీలు, గారడీలంటూ విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నా తమది ప్రజా ప్రభుత్వమని చాటుకునే ప్రయత్నాల్లో ఉంది రేవంత్ సర్కార్. అధికారంలోకి వచ్చి రాగానే ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి తమది సామాన్యుల ప్రభుత్వమని చెప్పే ప్రయత్నం చేసింది. టీపీసీసీకి కాంగ్రెస్ అధినాయకత్వం కొత్త సారథిని నియమించిన కేబినెట్ విస్తరణలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఏడాది గడిచిన పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవటం రేవంత్ రెడ్డికి 2024లో ఓ లోటుగానే మిగిలింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో విద్యా వ్యవస్థలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టామంటోంది ప్రభుత్వం. అన్ని సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలతో నియోజకవర్గానికో రెసిడెన్షియల్ ని అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ఉంది. టీఎస్ ని టీజీగా మార్చడంతో పాటు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుతో ప్రజల సెంటిమెంట్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిన తనదైన నమూనాతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పంతం నెరవేర్చుకుంది. కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశం దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని సర్కార్ భరోసా ఇస్తోంది. తమకింకా 4 ఏళ్ల సమయం ఉందంటోంది రేవంత్ ప్రభుత్వం. అయితే అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా దొందే అంటున్నారు కొందరు విశ్లేషకులు. తెలంగాణ గడ్డపై రాజకీయం చేస్తున్న 3 పార్టీలు ఒకే తాను ముక్కలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏడాది క్రితం వరకు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పరిపాలించింది. ఈ 3 పార్టీల ఆర్థిక విధానాలకు తేడా లేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది అయింది కాబట్టి ఇంకా పూర్తి వ్యతిరేకత ప్రజల్లో ఇప్పుడే పెరిగిందని అనుకోలేము. మొదలైంది వ్యతిరేకత. బీఆర్ఎస్ కి చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏ పని చేయాలన్నా విపక్షాలు అడ్డుపుల్లలేస్తున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కొత్త సంవత్సరంలో 6 గ్యారెంటీలను 100% అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ప్రభుత్వం ముందున్న బిగ్ ఛాలెంజ్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం రేవంత్ ముందున్న మరో బిగ్ టాస్క్. మూసీ ప్రాజెక్టుతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 4th సిటీ నిర్మాణాన్ని కొత్త సంవత్సరంలో పట్టాలెక్కించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాలనపై పట్టు బిగించాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ లో స్పీడ్ పెంచబోతున్నారు.